ఒక పర్వతం ఎంతైతే ఉంటుందో అంత బాహువులు ఉన్నాయి ఆ రాక్షసుడికి. ఆ రాక్షసుని చంపడం అనేటువంటి మహావిష్ణువు అమ్మవారికి 9 అమ్మవారి దగ్గర ఉన్న ఖడ్గం ఉంటుంది, చూసే ఉంటారు మీరు. పార్వతికి అన్న అయినాడు కాబట్టి ఆయన ఏమిస్తాడో ఒక ఖడ్గాన్ని శంఖము. నిన్ను శంకరుడు కూడా కాదు, నేను కూడా కాపాడలేను, ఆ సైన్యం మధ్యలోకి వదును. నీకు ఎందుకో వాళ్ళ బాధలు వాళ్ళు పెడతారు, వాడిని వదిలేసి నా పిల్లలు బాధపడుతున్నారు కాబట్టి సుదర్శన చక్రాన్ని ఎప్పుడు ఏ క్షణంలో పడుతుందో వాడు ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు, అగ్నినిచ్చాడు, యముడు పాశాన్ని ఇచ్చాడు, నైరుతి ఒక బల్లం అంటారు తెలుసు కదా, ఆ యొక్క యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు బల్లం వాడతారు, ఆ యొక్క బల్లాన్ని ఇచ్చారు. ఇట్లా వరుణుడు ఒక నీళ్ళని ఇచ్చాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని అమ్మవారికి ఇచ్చేసి యుద్ధంలోకి తోస్తున్నారు. ఎందుకంటే ఆమె తప్ప యుద్ధం ఎవరు చేయలేరటువంటి విషయం మాకు. ఆమెకున్న ధైర్యం ఏంటి? మెడలో ఉన్నటువంటి అనేదండి. ఇప్పుడు ఎవరు అంటారు అనేదంటే ఆ మాట ఎవరైనా అంటారా? ఎదురంటానే కారు కొందరంతా చూసినవా, ఎదురంటానే ఇల్లు కట్టుడు చూసినవా, ఇంత తప్ప